హలో ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ గ్రేవీ ప్రిపరేషన్ చేస్తున్నా. ఫస్ట్ మసాలా దినుసులు వేయించుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగం, యాలుక్కాయ, సాజీరా, దాల్చిన చెక్క వేసుకొని వేయించుకోవాలి. వేగుతుండగానే టమాటా, ఆనియన్ మిర్చి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా మగ్గుతుంది, ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతుంది. అలాగే కొంచెం పసుపు మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు ముక్కలు పట్టేలాగా. కాసేపు ఇలాగ మగ్గనిచ్చుకుందాం. లిడ్ పెట్టేసుకొని మగ్గనివ్వాలి కాసేపు. మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే కొంచెం గసగసాలు వేసుకోవాలి. గసగసాలు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కొంచెం మగ్గనిచ్చి ప్లేట్ పెట్టుకోవాలి. మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకొని గ్రైండ్ వేసుకోవాలి. ఆయిల్, షాజీరా వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. కరివేపాకు, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, ఇంకా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని తిప్పుకోవాలి. అది అంటే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కుక్ అవ్వాలి. అలాగే కొంచెం కారం వేసుకోవాలి. మన స్పైస్ తగ్గట్టు వేసుకోవాలి. కుక్ అవ్వాలి. అలా లిడ్ పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే పన్నీర్ కూడా ఫ్రై చేసుకుంటున్నాం. కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ కోసం. సాల్ట్, పీసెస్ కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఆఫ్ చేసుకొని కర్రీ కొంచెం దగ్గర పడుతుంది. ఫైనల్గా గరం మసాలా, ధనియాల పొడి, మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్న పన్నీర్ పీసెస్ కొంచెం బాగా ముక్కలు కలపాలి. అలాగే ఒక 2 minutes లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి. ఫైనల్లీ కర్రీ ప్రిపేర్ అయింది. ఆయిల్ ఇలా తేలాలి. ఇలా తేలితే కర్రీ ప్రిపేర్ అయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇంకా